ఇలా రాయాలమ్మ ప్రతి క్వశ్చన్ కి. ఇంట్రడక్షన్, మెయిన్ ఆన్సర్, మోరల్, కీ పాయింట్, క్రిటికల్ కామెంట్, కోట్ ఇలా రాస్తే మనకు ఫుల్ మార్క్స్ వస్తాయి. ఒక మార్క్ కూడా పోదు. ఓకేనా. నెక్స్ట్ ఈ క్వశ్చన్ కి అర్థం ఏంటంటే అమ్మా, స్టీవ్ జాబ్స్ చెప్పేది ఏంటంటే అమ్మా, జీవితం చాలా చిన్నది, మరణం అందరికీ తప్పనిసరి, కాబట్టి మనం ప్రతిరోజు మనకి ఇష్టమైన పనిని మనం చేసుకుంటూ పోవాలి. అలా చేస్తే మనం సంతోషంగా మరియు తృప్తిగా ఉంటాము. మనకు ఇష్టమైనది కనుక్కోవడం వల్ల మన జీవితం సంపూర్ణంగా సంపూర్ణంగా బాధ లేకుండా ఉంటుందని అతను చెప్తున్నారు. అదే క్వశ్చన్ కి అర్థం. ఓకేనమ్మా. సో జీవితం చిన్నది, అందుకే ఇష్టమైన పనిని చేసి ఆనందంగా జీవించమని స్టీవ్ జాబ్స్ చెప్తున్నారు. అదే క్వశ్చన్ కి అర్థం. ఓకేనమ్మా. ఇంట్రడక్షన్. స్టీవ్ జాబ్స్ గేవ్ దిస్ స్పీచ్ ఎట్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ. స్టీవ్ జాబ్స్ స్టాన్ఫోర్డ్ ఈ యొక్క విశ్వవిద్యాలయంలో ఈ యొక్క స్పీచ్ ప్రసంగం అనేది ఇచ్చాడు. He talked about dropping out of college and how it helped him in life. అతను కాలేజ్ వదిలేయడం మరియు అది అతని జీవితానికి ఎలా సహాయపడిందో చెప్పాడు అందరికి. అదే ఇంట్రడక్షన్. ఓకేనమ్మా. డన్. సో మెయిన్ ఆన్సర్. స్టీవ్ జాబ్స్ షేర్డ్ ది స్టోరీ ఆఫ్టర్ ఈ హ్యాడ్ క్యాన్సర్. స్టీవ్ జాబ్స్ క్యాన్సర్ వచ్చేసిన తర్వాత ఈ కథను మనతో పంచుకున్నాడు. ఈ టాక్డ్ అబౌట్ లైఫ్, డెత్ అండ్ మేకింగ్ ఎవ్రీడే కౌంట్. అతను ఏం చెప్తున్నారంటే ఈ యొక్క జీవితం, మరణం ప్రతిరోజును విలువైనది చూసుకోవాలని చెప్పాడు. సో జీవితం చిన్నది కాబట్టి వృధా చేయకూడదని చెప్పాడు. ఈ సే లైఫ్ ఇస్ షార్ట్, సో వీ షుడ్ నాట్ వేస్ట్ ఇట్. జీవితం చిన్నది కాబట్టి మనం వృధా చేయకూడదని చెప్తున్నాడు. ఓకేనమ్మా. అంటే జీవితం చిన్నదని, అందువల్ల ప్రతిరోజు మంచిగా ఉపయోగించాలని స్టీవ్ జాబ్స్ చెప్తున్నారు. అది పేరాకి అర్థం. నెక్స్ట్ పేరా. ఓకేనమ్మా. ఓన్ లైఫ్, నాట్ కాపీ, సారీ, వి మస్ట్ లివ్ అవర్ ఓన్ లైఫ్, నాట్ కాపీ అదర్స్. ఓకేనమ్మా. అంటే ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, వి మస్ట్ లివ్ అవర్ ఓన్ లైఫ్, నాట్ కాపీ అదర్స్. మనమే మన జీవితాన్ని జీవించాలి. సో ఇంకొకరిని చూసి మనం కాపీ చేయకూడదు. ఓకేనమ్మా. నోయింగ్ వి విల్ డై వన్ డే హెల్ప్స్ అస్ మేక్ బెటర్ చాయిస్. ఒక రోజు మనం మరణిస్తామని తెలుసుకోవడం మంచి నిర్ణయాలు తీసుకోవడంలో సహాయం అనేది పడుతుంది. వి షుడ్ ఫాలో అవర్ హార్ట్ అండ్ నాట్ బి అఫ్రేడ్. సో మన హృదయాన్ని మనం నమ్మి, మన హృదయాన్ని ఫాలో అయ్యి మనం ఏ పనిని చేయాలి, దేనికి భయపడకూడదు. లివ్ హానెస్ట్లీ, డూ వాట్ యు లవ్ అండ్ డోంట్ వెయిట్ ఫర్ టుమారో. సో నిజాయితీగా జీవించు, మనకి ఇష్టమైన పనిని చెయ్యాలి. సో రేపటి కోసం మనం వేచి ఉండకూడదు. ఓకేనమ్మా. ఏదైనా ఇప్పుడే సాధించి చూపించాలి బద్దకిచ్చకుండా. అది పేరాకి అర్థం. ఓకేనమ్మా. సో ఇది మెయిన్ ఆన్సర్. నెక్స్ట్ మోరల్. నెక్స్ట్ అమ్మా మోరల్. ఈ లెసన్ లో మోరల్. ది లెసన్ టీచర్స్ దట్ రియల్ సక్సెస్ కమ్స్ వెన్ యూ ఫాలో వాట్ యూ ట్రూలీ లవ్. Passion gives you the courage to face failures and achieve your dreams. సో ఇది దీని మోరల్. ఓకేనా. అంటే దీని మీనింగ్ ఏంటంటే, ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, ఈ పాఠం చెప్పేది ఏంటంటే నిజమైన విజయం మనం నిజంగా ఇష్టపడి పని చేయడం నుండే వస్తుంది. ఆసక్తి మనకు అంటే ప్యాషన్ ఉంటే మనకి ఆటోమేటిక్ గా ధైర్యాన్ని ఇస్తుంది ఫెయిల్యూర్స్ ని ఫేస్ చేయడానికి. ఏదైనా ప్యాషన్ అంటే ఏంటి, అతి ఇష్టం, ఏదైనా మక్కువ. సో అతి ఇష్టం, ఏదైనా మక్కువ అనమాట. సో ఏదైనా ఇష్టం ఉంటే ఇష్టంతో ఒక పని చేస్తే మనకి తెలియకుండానే ఆ ప్యాషన్ మనకి ధైర్యాన్ని ఇస్తుంది ఫెయిల్యూర్స్ ని ఫేస్ చేయడానికి, మన డ్రీమ్స్ ని రీచ్ అవ్వడానికి కూడా సహాయం పడుతుంది. మనకి ఏదైనా చెయ్యాలని ఒక ప్యాషన్ మనలో ఉంటే ఫెయిల్యూర్స్ ని తట్టుకునేలా చేస్తుంది, మన డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ అయ్యేలా చేస్తుంది. మనకి ఏదైనా ప్యాషన్ మన దగ్గర ఉంటే. అదే దీనికి మోరల్. ఓకేనమ్మా. మోరల్ అంటే నీతి. కీ పాయింట్. Follow what you truly love because it leads to real happiness, purpose and meaningful success. అంటే పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, కీ పాయింట్ అంటే ఏంటి అసలు అర్థం, కీలక అంశం, ముఖ్యమైన అంశం. సో మీకు నిజంగా ఇష్టమైన దాన్ని మనం ఫాలో అవ్వాలి. ఎందుకంటే అది నిజమైన ఆనందాన్ని ఇస్తుంది. నిజమైన ఆనందం, ప్రయోజనం అండ్ విజయం మనకి తీసుకొని వస్తుంది. ఓకేనమ్మా. అదే కీ పాయింట్. క్రిటికల్ కామెంట్. క్రిటికల్ కామెంట్ అంటే ఏం తెలుసమ్మా, మనం ఏదైనా విషయంపై మన ఒక అభిప్రాయాన్ని చెప్పడం, ఏది మంచిది, ఏది మనం మెరుగుపరుచుకోవచ్చో చెప్పడమే క్రిటికల్ కామెంట్. ఇది విషయాలను మంచి విధంగా అర్థం చేసుకోవడంలో మనకి సహాయం అనేది పడుతుంది. అది క్రిటికల్ కామెంట్. సో దీన్ని బట్టి ప్రకారంగా ఈ లెసన్ లో క్రిటికల్ కామెంట్ ఏంటంటే, while find what you love is inspiring, it not always be practical for every people. అంటే మీకు ఇష్టమైనది కనుగొండి, మీకు ఇష్టమైన పని చెయ్యండి.
అనే మాటని మనకి ఇక్కడ చెప్తున్నారు. ఓకేనమ్మా. సో ఫైండ్ వాట్ యు లవ్ ఈస్ ఇన్స్పైరింగ్. ఓకేనమ్మా. మీకు ఇష్టమైనదని కనుక్కోండి. సో బట్ ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ ఈజీ ఫర్ ఎవ్రీవన్. కానీ అది అందరికీ సులువనేది కాదు. ఓకేనమ్మా. సో బట్ ఇట్ నాట్ ఆల్వేస్ ప్రాక్టికల్ ఫర్ ఎవ్రీవన్. కానీ అది అందరికీ సులువైనది కాదు. సో ప్రతి ఒక్కరి మీద బాధ్యతలు ఉంటాయి. సో యాజ్ పీపుల్ హ్యావ్ ఆఫెన్ రెస్పాన్సిబిలిటీస్. అవకాశాలు తక్కువగా ఉంటాయి అండ్ లిమిటెడ్ ఆపర్చునిటీస్. కాబట్టి బ్యాలెన్సింగ్ ప్యాషన్ విత్ రియాలిటీ ఇస్ ఇంపార్టెంట్. కాబట్టి ఆసక్తిని నిజ జీవితంలో సమతుల్యం చేయడం మనకు చాలా అంటే చాలా ముఖ్యం. నెక్స్ట్ ఏంటమ్మా కోట్. కోట్ ఏంటమ్మా? ఫైండ్ వాట్ యు లవ్ అండ్ లెట్ ఇట్ గైడ్ యువర్ లైఫ్. ప్యాషన్ గివ్స్ పర్పస్. అదే కోట్. అంటే మీకు ఇష్టమైనది మనం కనుక్కోండి. అది మీ జీవితాన్ని నడిపిస్తుంది. ఓకేనమ్మా. ఆసక్తి జీవితంకు ప్రయోజనంగా ఇస్తుంది. ఓకేనా. ప్యాషన్ ఉంటే మన జీవితంలో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ప్యాషన్ గివ్స్ పర్పస్. ఆసక్తి జీవితంకు ఒక ప్రయోజనం అనేది ఇస్తుంది. అదే కోట్. కోట్ అంటే అసలు ఏంటి? ఎవరో చెప్పేది, ఎవరో రాసింది మనం తీసుకోవడం. వాళ్ళు రాసింది, వాళ్ళు మాట్లాడిన దాంట్లో మనం తీసుకోవడం. దాన్ని కోట్ అని అంటారు. సో ఇదమ్మా ఇలా రాయాలి. ఇంట్రడక్షన్, మెయిన్ ఆన్సర్, మోరల్, కీ పాయింట్, క్రిటికల్ కామెంట్, కోట్. ఓకేనమ్మా. థ్యాంక్ యూ.